సక్రమైన మార్గంలో నడవండి, సత్క్రియలో నడవండి, గద్దిస్తున్నప్పుడు గద్దింపు తీసుకోండి, వాక్యానికి లోబడండి, ఆజ్ఞలు పాటించండి. ఇవి చేస్తే ఏంటి ప్రభువా నాకు కలిసి వచ్చేదంటే తలెత్తుకుంటావు, చేయకపోతే ఎక్కడా నాశనం అయిపోతావు. చెప్పండి, రాబోతున్న నిత్య నాశనంలో కూడా ఎగిరిపోతావు. అందుకే సత్క్రియ చేయి. దాని హృదయం మాట వెనక ఎందుకు చెప్పాడు? ఆ హృదయం మాట వెనక దానికి పాప స్వభావం ఉంది. ఆ మనసు మాట వెనకు, నీ కళ్ళు మాట వెనకు. నీ కళ్ళు నిన్ను అభ్యంతరపరిస్తే ఎంత సీరియస్ చెప్పాడంటే పీకే ఒకదాన్ని అన్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే చెప్పండి నరికి, అంటే నిజంగా నరికే మన కాదు, అంత సీరియస్గా ఉండాలి. ఆ హృదయాన్ని కళ్ళి వేసి పట్టు, ఆ నీ కాళ్ళకి కళ్ళి వేసి పట్టు. అంటే ఇవన్నీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే ఈ దేహానికి ఆ స్వభావం సహజ సిద్ధంగా ఉంది. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే సిస్టమ్ లోపల నుంచి మారుతూ రావాలి. అది మారితేనే ఈ బాడీ కంట్రోల్లో. అందుకే నూతన జన్మ అంతర్గతంగా మార్పు స్టార్ట్ అవ్వాలి. అందుకే ఆదాము స్వభావం మనందరికీ ఉంది. ఆదాము స్వభావం మనందరిలో వ్యాప్తి చెందుతుంది. ఆదాము స్వభావం అందరిలో ఉంది కనుక అది క్రూర మృగం లాగా, అది భయంకరమైన జంతువులాగా, అది భయంకరమైన రాక్షసిలాగా ఉంది. ఆ స్వభావాన్ని కలిమేయాలి అంటే చెప్పండి సత్క్రియ చేయాలి.